హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1 to 2 years మధ్యలో ఉన్న పిల్లలకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. ఇది 3 layers ఫ్రాక్. దీనికోసం నేను క్రేప్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ యూస్ చేశాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ 4 folds ఫోల్డ్ చేసుకోవాలి. పైనుంచి 1/2 ఇంచు ఖర్చుకు వదిలేస్తున్నాను. టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ మార్చేసుకోవాలి. దీనికోసం నెక్ విడ్త్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను అండ్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 0.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాన్ని వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచెస్ అండ్ వేస్ట్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చు వేస్ట్ అండ్ చెస్ట్కి తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మొత్తం కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ నేను సెపరేట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ ప్లేస్ చేస్తున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయాలి. బోత్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కూడా ఇలాగే స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ షోల్డర్ అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు నేను బ్యాక్ పార్ట్ హుక్స్ కోసం నేను 2 ఇంచెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ పైపింగ్ కోసం నేను 2 ఇంచెస్ విడ్తున్న క్లాత్ తీసుకొని దాన్ని 1 ఇంచ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత దానికి చిన్న చిన్న నాట్స్ ఇచ్చి దాన్ని టర్న్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ నేను ఎలా స్టిచ్ చేశాను. టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ అండ్ 6.5 ఇంచెస్ నేను టాప్ పార్ట్ అండ్ 14 ఇంచెస్ బాటమ్ పార్ట్ కోసం తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను 14 ఇంచెస్ బాటమ్ పార్ట్ అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను.
విడ్త్ వచ్చేసి నేను 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుర్చీలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 లేయర్స్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం నేను 14 ఇంచెస్ లెంత్ ఉన్న మెయిన్ పార్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. మీరు చూడొచ్చు, నేను ఫస్ట్ పార్ట్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ సెకండ్ పార్ట్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ థర్డ్ పార్ట్ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి మొత్తం 3 పార్ట్స్కి ఒకటే. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాటమ్ పార్ట్ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి. లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. నేను ఇందాక మెయిన్ పార్ట్స్ చూపించాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పీకో చేసుకొని దానికి కుర్చీలు పెట్టుకోవాలి, మొత్తం 3 పార్ట్స్ కూడా. అండ్ మీరు చూడొచ్చు, పీకో చేసి కుర్చీలు పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో. దీన్ని బాడీ పార్ట్కి వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేయాలి.